వైఎస్ఆర్సీపీ నేతల వరుస అరెస్టులతో వరుస వలసలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందా? మద్యం కుంభకోణంలో తాను అరెస్ట్ అవ్వబోతున్నాడని ముందే తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తనని తాను అరెస్ట్కి ప్రిపేర్ చేసుకుంటున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగడం ఖాయం అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఈ నేపథ్యంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందని, అందుకే ఆయన ఈ మద్యం కుంభకోణంలో జరిగినటువంటి అవకతవకలను అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడడం జరిగింది అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తన ప్రభుత్వం ద్వారా జరిగిన మద్యం పాలసీ మాటను జరిగిన దోపిడీ గురించి స్పష్టమైన అవగాహన ఆయనకు ఉంది. ఓకే. కాకుంటే ఆ రోజు ఆయన అనుకున్నది ఏంటి అంటే, రాబోయే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు తానే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా ఉంటాను అన్న ఒక రకమైన అతిశయంతో అత్యుత్సాహంతో ఆయన ఈ విధమైన అక్రమాలకు తెరలేపాడు. అదే 5 సంవత్సరాల్లో మళ్ళీ ప్రజలు తమకు ఇచ్చిన తీర్పుని పునరాలోచన చేస్తారు, మళ్ళీ తిరిగి తమ ప్రత్యర్థికి అవకాశం దక్కిస్తారు, వాళ్ళు తన అక్రమాల మీద విచారం జరుపుతారు అని చెప్పనే ఆలోచన కనుక ఆయనకు ఉండున్నట్టయితే కొంత జాగ్రత్త పడి ఉండేవాడు. కానీ రాబోయే 30 ఏళ్ళ పాటు నేనే ముఖ్యమంత్రి అనే ఒక అహంకారంతో అతిశయంతో నా అంతటి గొప్ప మ్యానిపులేటర్ లేడు, నాకున్నంతటి గొప్ప వ్యూహకర్తల సపోర్ట్ ఎవరికి లేదు, నా దగ్గర ఉన్నంత డబ్బు ఇంకెవరికి లేదు, నాకున్నంతటి మీడియా సపోర్టు లేదు, నాకున్నంతటి కిరాయి మేధావుల సపోర్ట్ కూడా ఇంకెవరికి లేదు, కాబట్టి ఎల్లకాలం నేనే ఇప్పుడు ఈ ఎన్నికల్లో చేసిన విధంగానే ప్రతి ఎన్నికల్లో కూడా నాకు అనుకూలంగా మ్యానిపులేట్ చేయగలను, ప్రజలని ఎప్పటికీ మెస్మరైజ్ చేయగలిగే పరిజ్ఞానం నాకు ఒక్కడికే ఉంటుంది అని చెప్పనే ఒక రకమైన అతిశయంతో ఆయన కన్ను మిన్ను కనపడకుండా చేసుకున్నాడు పనులు. ఓకే. ఇప్పుడు సహజంగా అవినీతి 2 రకాలు ఉంటుంది సార్. ఒక కాంట్రాక్టర్కో, ఒక పారిశ్రామికవేత్తకో, లేదు ఇంకెవరికైనా ఒక అనీవిన ఒక మైనింగ్ కేటాయింపులో ఏదో చేసి ఆ చేసినందుకు ఇన్స్టెంట్గా కొంత డబ్బు తీసుకోవటం, ఇది ఒక రకమైన అవినీతి. ఆ అవినీతి అక్కడతోటి ముగిసిపోద్ది. సార్, ఆ కాంట్రాక్ట్ ఇచ్చావా, ఆ ఇచ్చినందుకు అతని దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నావా, ఆ ఇష్యూ అక్కడతో ముగిసిపోద్ది. అలా కాకుండా ఇదేం చేశారు, నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా మద్యం పాలసీ చేశారు. మద్యం పాలసీ చేసిన దాన్ని బేస్ చేసుకొని రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీ మొత్తాన్ని తమ పార్టీ నాయకులకి అప్పచెప్పారు. ఆ డిస్టిలరీస్ వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులు ప్రభుత్వంతో కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వం బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఆ డిస్టిలరీస్ నుంచి ఉత్పత్తి చేసిన బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేసింది. ఆ కొనుగోలు చేసే ప్రాసెస్లో వాళ్ళ దగ్గర నుంచి కొంటూ వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నందుకు గాను, అంటే వాళ్ళు ఏ సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్ తయారు చేస్తే ఆ సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నందుకు గాను వాళ్ళ దగ్గర నుంచి మీకు కేసు కింద అని చెప్పని మామూళ్ళు. అంటే ఇదేమవుతుంది, ఎన్ని సంవత్సరాల ప్రభుత్వం ఉంటే ఎన్ని రోజుల పాటు ఈ మద్యం కొనుగోలు లావాదేవీలు జరుగుతూ ఉంటే అన్ని రోజుల పాటు ఈ లావాదేవీ కొనసాగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి, 365 రోజులు 5 సంవత్సరాల పాటు ఈ లావాదేవీ కొనసాగాలి. అంటే మనకి వరి పండించే రైతు ఉంటాడు, చెరుకు పండించే రైతు ఉంటాడు, పత్తి పండించే రైతు ఉంటాడు, మిర్చి పండించే రైతు, పొగాకు పండించే రైతులు ఉంటారు. వాళ్ళు ఏంటి, నారు పోసి మొక్క నాటి, ఆ మొక్క నాటిన తర్వాత ఆ పంట పండి అది ప్రాసెస్ అయ్యి దాని ఫలసాయం అందిన తర్వాత ఒకసారి వాళ్ళకి ఆదాయం వస్తుంది. అట్లా కాకుండా పూల తోటలు, కూరగాయల తోటలు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమవుద్ది, ప్రతిరోజు కొన్ని పూలు కోసుకొని మార్కెట్కి తీసుకెళ్తే డబ్బులు వస్తాయి ప్రతిరోజు. అవును, డైలీ పంట అంటారు వాళ్ళకి. వీళ్ళదేమో ఎప్పుడో ఆ పంట హార్టికల్చర్ అయిన తర్వాత, ఆ పంట హార్వెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఆదాయం సమకూరుతుంది. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేశాడు, నిత్యం ఆదాయం కళ్ళజోడాలి, 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు నువ్వు ఈ ఆదాయం సమకూర్చుకుంటా ఉంటుంటే లీక్ అవ్వదు. అది లీక్ అయినా నన్ను ఎవడేం పీకలేడు, ఎందుకంటే నెక్స్ట్ కూడా నేనే, ఆపై నెక్స్ట్ కూడా నేనే, ఈ వ్యవస్థ కొనసాగుతుంది. ఈ అధికారులు వీళ్ళు నాకు ఈ విధంగానే సహకరిస్తూ ఉంటారు. ఈ అధికారులు కూడా అరే మనం ఉంది డెమోక్రటిక్ స్ట్రక్చర్లో, 5 ఏళ్లకు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడు ఈయన ఓడిపోతే మన పరిస్థితి ఏంటనే విఘ్నత కనుక వాళ్ళకు ఉండున్నట్టయితే ఈ అధికారులు కూడా ఈ విధంగా సహకరించే వాళ్ళు కాదు. కానీ వీళ్ళందరూ కలగలిసి ఏంటంటే
ఈ అధికారం మనకు శాశ్వతం అనే ఒక రకమైన మిడిసిపాటుతోటి అహంకారంతో ఇంకా మాట్లాడుకుంటే ఖండకావరంతో వ్యవహరించిన పర్యవసానం ఇవాళ ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇన్ని వేల కోట్ల రూపాయల లూటీకి పాల్పడ్డప్పుడు ఇవాళ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విచారణ చేస్తుంటే రెడీ హ్యాండెడ్గా దొరుకుతున్నారు. డిస్టరీస్ నుంచి ఏ బ్రాండ్ ప్రొక్యూర్ అయ్యాయి అనేది తెలిసిపోతుంది. డిస్టరీస్ నుంచి ఏ రోజు ఎంత క్వాంటిటీ ఏ బ్రాండ్ ప్రొక్యూర్ అయిందనే సమాచారాన్ని అనూష అనే డేటా ఎంట్రీ ఆపరేటరు జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అయిన రాజకేశ్ రెడ్డికి ఏ రోజుకి ఆ రోజు చేరవేసింది సిస్టమ్ నుంచి అఫీషియల్గా డేటా సేకరణ జరిగింది. అంటే ఇవాళ రాజకేశ్ రెడ్డి అనే వాడిని ఒకరిని పెట్టి వాడి ద్వారా ఈ మామూలు పర్వాన్ని కొనసాగింపజేసి అతని ద్వారా ఎవరికి దక్కాల్సిన వాటాలు వాళ్ళు పంచుకుంటే ఈ పంచుకున్న డబ్బుల్ని ఇంకొంతమంది పరిజ్ఞానం ఉన్న పెట్టి రకరకాల షెల్ కంపెనీల్లోకి వాటిని పంపు చేపించి ఆ షెల్ కంపెనీలకు తోడు కొన్ని జ్యువెలరీ షాపుల నుంచి 100 కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేసి ఇంత బాహాటపు బరితెగింపు చర్యలకు పాల్పడితే రేపు ఈ విచారణలో తేడతలం కావట్లా. ఇవాళ జరుగుతున్నది అదే కదా. అంటే కనీస మాత్రపు విఘ్నత లేకుండా రేపు అనే భయం లేకుండా బరితెగించి చేసిన పర్యవసానం ఇవాళ బాహాటంగా వేల కోట్ల రూపాయల దోపిడీ అంకం ఒక్కొక్కటిగా బయటపడతా ఉంది. ఒక్కొక్కరు అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఈ అరెస్టులు అన్ని కలిపి ఎటుదారి తీస్తా ఉన్నాయి. మనకు సామెత ఉంది కదా, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు. అలాగే ఇప్పుడు ఆల్ అరెస్ట్స్ లీడ్స్ టు తాడేపల్లి. ఓకే, అంటే మద్యం కుంభకోణంలో నిందితులైన వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నారు. పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ ఢిల్లీ మద్యం కేసు ఒక్కసారి మనం దాన్ని పునశ్చరణ చేసుకుంటే మనకేం తేడా అవుద్ది సార్. ఢిల్లీ ప్రభుత్వం ఒక కొత్త మద్యం పాలసీని తీసుకురావాలి అనుకుంటున్నప్పుడు కవిత గారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఒక 5 స్టార్ హోటల్లో స్టే చేసి హైదరాబాద్ నుంచి కొంతమంది మద్యం వ్యాపారాలను అక్కడికి పిలిపించి ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల్ని, ఢిల్లీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన పెద్దల్ని వీళ్ళందరితో అక్కడ సమావేశాలు పెట్టి వ్యాపారస్తులకు అనుకూలమైన మద్యం పాలసీ కనుక తయారు చేసినప్పుడు మీకు ఈ 100 కోట్లు అప్పచెప్తాం అని చెప్పని ఆ పాలసీ తయారు చేసినందుకు గాను 100 కోట్ల రూపాయలు ముట్ట చెప్పింది. ఆ పాలసీ తయారు చేయటం వల్ల ఆ పాలసీ వల్ల వ్యాపారస్తులకి కలిగిన ప్రయోజనం వల్ల ప్రభుత్వానికి సమకూరాల్సిన 2,900 కోట్ల రూపాయల ఆదాయం నష్టపోయింది ప్రభుత్వాన్ని చెప్పిన కేసు. అంటే ఇక్కడ ఒక ప్రభుత్వ పాలసీని ప్రైవేటు స్థలంలో ప్రైవేటు వ్యక్తులు డిక్టేట్ చేస్తే ఎదురుకాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది ముఖ్యమంత్రితో సహా అరెస్ట్ అయ్యి కనిపిస్తున్నారు కదా అక్కడ. మరి అటువంటప్పుడు దానితో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ మద్యం కుంభకోణం అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. చాలా చిన్న పీనట్తో సమానం ఢిల్లీ మద్యం కుంభకోణం. ఇక్కడ కూడా ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ డ్రాఫ్ట్ చేయాలి అనుకుంది. ఎక్కడ చర్చ జరగాలి? అది ఫస్ట్ సచివాలయంలో ఆ కన్సర్న్ విభాగంలో ఆ కన్సర్న్ అధికారులు మంత్రుల మధ్య చర్చ జరగాలి. తర్వాత దాన్ని క్యాబినెట్కి తీసుకొచ్చి ఆ ప్రతిపాదనలు క్యాబినెట్లో మంచి చెడులు చర్చించాలి. దాని తర్వాత అసెంబ్లీకి తీసుకొచ్చి శాసనసభల మధ్య బిల్లు రూపంలో చర్చించి అప్పుడు దాన్ని సభామోదం పొందాలి. ఇది కదా జరగాల్సిన ప్రొసీజరు. కానీ ఏం జరిగింది? ఎవరు రాజకేశ్ రెడ్డి, ఎవరు డిస్టిలరీ ఓనర్ సజ్జల శ్రీధర్ రెడ్డి, ఎవరు ముఖ్యమంత్రి పిఏ ధనంజయ రెడ్డి, ఎవరు కృష్ణమోహన్ రెడ్డి, ఎవరు విజయసాయి రెడ్డి, ఎవరు మిథున్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి విజయసాయి రెడ్డి ఇంట్లో మద్యం పాలసీ గురించి వాళ్ళు చర్చ జరపడం ఏంటి? రాజకేశ్ రెడ్డి చెప్పాడు కదా, పార్టీ ఫండ్ కూడా సమకూరే విధంగా మద్యం పాలసీ తయారు చేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని చెప్పని. మరి ఏమర్థమవుతుంది అక్కడ? అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు, వీళ్ళందరూ పాటించారు. మనకు అరుణాచలం సినిమాలో డైలాగ్ ఉంటది, దేవుడు ఆదేశించాడు ఈ అరుణాచలం పాటించాడు అని చెప్పని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు, వీళ్ళందరూ పాటించారు. అంటే ఇక్కడ అసలు సిస్సలు అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని అధికారంతో సంబంధం లేని, ప్రభుత్వ డే టు డే అఫైర్స్తో సంబంధం లేని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మద్యం వ్యాపారులు కలిపి నిర్ణయం తీసుకున్నారు అనేది నిర్ధారణ అయింది కదా. మరి ఒకటి ప్రొసీజరల్ ల్యాబ్స్, 2 ఆ మద్యం పాలసీ మాటన జరిగిన అవినీతి, జరిగిన మనీ లాండరింగ్, జరిగిన అక్రమ పెట్టుబడులు, వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ దేశం విస్తుపోయేంతటి పెద్ద అవినీతి చోటు చేసుకుంది. ఇప్పటి వరకు బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి డిస్టిలరీస్ బెవరేజెస్ కార్పొరేషన్కి అధికారికంగా సప్లై చేసిన క్వాంటిటీ తాలూకు ఆయా పర్టికులర్ బ్రాండ్ల తాలూకు చెల్లించిన మామూళ్ళ గురించే విచారణ జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఇమిటేషన్ బ్రాండ్లు తయారు చేసిన దాని మీద వచ్చిన ఆదాయం,
సరే. అలాగే ప్రభుత్వానికి సంబంధం లేకుండా డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా షాపులకు సప్లై చేయబడ్డ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంశం, వీటన్నిటి ప్రాతిపదికగా కూడా విచారణ జరగాల్సి ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎన్ని వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయి, ప్రభుత్వానికి ఎంత పన్ను ఆదాయం ఎగ్గొట్టారు, ఈ మనీ ఈ అక్రమ డబ్బుని ఏ విధంగా మనీ లాండరింగ్ చేశారు, వీటన్నిటిని అంటే వాటికి తోడ్పడ్డ షెల్ కంపెనీలు ఏంటి, వాటిని ఏర్పాటు చేసింది ఎవరు, ఈ జరిగిన లావాదేవీలు ఏంటి, వీటన్నిటి మీద విచారణ జరగబోతా ఉంది. వీటన్నిటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి అర్థమవుతా ఉంది. ఓకే, ఏంటి సార్ నిజంగా అరెస్ట్ కి తాను సిద్ధం చేసుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? అంటే మనకి కొన్ని చెప్తుంటారు కదా సార్, అంటే కొన్ని చెడు సంకేతాలు వినిపిస్తా ఉన్నాయి. నేను అక్కడ నుంచోనంటే నాకు భుజం మీద బలి పడింది, నా ముందుగా గొడ్ల ఎగిరెళ్ళింది, మా ఇంటి మీదకి తీత వరుసుకుంటా వెళ్ళింది, ఇట్లాంటి కొన్ని సంకేతాలు చెప్తా ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డికి జరుగుతా ఉన్న విచారణ, వెలికి తీయబడుతున్న సాక్ష్యాధారాలు, జరుగుతున్న అరెస్టులు, వాళ్ళ దగ్గర నుంచి వెల్లడవుతున్న వాంగ్మూలాలు, వీటన్నిటి నేపథ్యంలో ముంచుకు రాబోతున్న అరెస్టు ముప్పు ఆయన తలుపు ఏ క్షణమైనా తట్టడానికి సిద్ధంగా ఉందనేది ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన మొహంలో కలలేదు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తా డ్యామ్ డుష్ అని చెప్పని బెదిరిస్తా ఉన్నాడు. సప్త సముద్రాల అవతలున్నా నేను ఈడ్చుకొస్తా, నేను బట్టలు అని చెప్పని, సినిమా చూపిస్తా అని చెప్పని, నేను చాలా ధైర్యంగా ఉన్నా, మీరు కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పని చెప్తా ఉన్నాడు. జైలు జీవితాన్ని ఉంది, కొన్నాళ్ళు ఉండి వస్తాము అని చెప్పని. మనకు ఒక సామెత ఉంది, సిగ్గులేని మొహానికి నవ్వే సింగారం అంటారు. లిటరల్ గా మాట్లాడుకుంటే అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళొచ్చేదో స్వాతంత్ర పోరాటం చేసినట్టు, ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసి జైలుకి వెళ్ళొచ్చినట్టుగా ఆయన జైలుకి వెళ్ళటాన్ని ఒక ఘనతగా చెప్పుకుంటున్నాడు. 100కి 100 పాళ్ళు ఈ ఘనతలు ఇవన్నీ 2019కి ముందు ప్రజల పరిగణలోకి తీసుకున్నారు. ఇవాళ 19 నుంచి 24 దాకా పాలకుడుగా ఆయన్ని చూసిన తర్వాత, ఆయన పాలనా సామర్థ్యాన్ని, ఆయన మాట నిలుపుకునేతనాన్ని, ఆయన ప్రజల జీవితాలకు ఇచ్చే ప్రాధాన్యతని అన్ని అనుభవపూర్వకంగా ప్రజలకు చూసిన తర్వాత ఇంకొకసారి ప్రజలు ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేయడానికి సిద్ధంగా లేరు. మరొకసారి సానుభూతి రప్పించుకోవాలి అని విక్టింగ్ కార్డు ప్లే చేయడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. ఏ విక్టింగ్ కార్డులు పనిచేయవు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు తథ్యం. ఖచ్చితంగా ఈ అరెస్టు నేపథ్యంలో ఆయనకి ఇప్పటి వరకు వెసులుబాటుగా ఉంటూ వచ్చిన పాత కేసులకు సంబంధించిన బెయిల్ కూడా రద్దవటం ఖాయం. 100కి 100 పాళ్ళు ఈ కేసుల్లో ఏ ఒక్కటి ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చి 2 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువగా శిక్ష ఖరారైతే శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం కూడా భూస్థాపితం కావడం ఖాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.